చాలా మంది మన వ్యూవర్స్ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని. మీకు ఒక 3 న్యూస్ అప్డేట్స్ అనేవి చెప్తాను ఈరోజు. ఈ అప్డేట్స్ ఉన్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకే అర్థమవుతుంది అనమాట. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేల, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. నిన్న బుధవారం రోజున సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంది. 14,903 కోట్ల రూపాయలు డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం కేటాయించింది. ఇందులో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫోకస్ చేసింది గవర్నమెంట్. మన ఒక ప్రీవియస్ గా ఒక వీడియో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పి 2.0 అనే ఒక కోర్సుని తీసుకొచ్చింది. అది ఒక యూట్యూబ్ ఛానల్తో మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం, చాలా మంది చూసారు. అది ప్రీవియస్ గా ఆల్రెడీ గవర్నమెంటే, ఈవెన్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ మీద ఇంత ఫోకస్డ్ ఉంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ప్రధానంగా 2 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. సైబర్ సెక్యూరిటీకి మనకి ఏఐకి కూడా ఒక రకంగా ఇంటర్ కనెక్షన్ అనేది ఉంది. దానికి సంబంధించిన వీడియో మనం త్వరలోనే చేయబోతున్నాం. సో ఫస్ట్ ఉచితంగా సైబర్ సెక్యూరిటీ మీద ఒక అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్కిల్ ప్రోగ్రామింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. ఇక మన భారతదేశంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే ఏఐలో మనకి ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనేవి లేవు. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఫర్ ఎక్సలెన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 రంగాల మీద ఫోకస్ చేసింది. హెల్త్ కేరు, అగ్రికల్చరు, అలానే స్మార్ట్ సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ సంబంధించిన సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ఏం చేస్తున్నారంటే 9 కొత్తగా సూపర్ కంప్యూటర్స్ తీసుకురాబోతుంది. ఆల్రెడీ మన భారతదేశంలో 18 సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయన్నమాట. అది కాకుండా అడిషనల్గా ఒక 9 సూపర్ కంప్యూటర్స్ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. అలానే ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉన్నారో దాదాపుగా 6,25,000 మంది ఐటీ ఉద్యోగస్తులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కోర్సు చెప్పడం కానీ, లేదంటే డేటా అనలిటిక్స్ వంటి ట్రైనింగ్ ఇవ్వడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేయబోతుంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న విద్యార్థులకు కానీ, లేకపోతే ఆల్రెడీ ట్రైన్డ్ అయిన ఐటీ ఉద్యోగులకు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోచింగ్ ఇస్తుందంటే, మన కేంద్ర ప్రభుత్వమే ఏఐ గురించి ఎంతలా ఇంపార్టెన్స్ ఇస్తుందంటే భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో ముఖ్యమైన న్యూస్ చూసుకున్నట్లయితే విప్రో కంపెనీ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. వీళ్ళు ఐఐటి ఢిల్లీతో టైఅప్ అయ్యి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ అనేది తీసుకొస్తున్నారు. అంటే నథింగ్ బట్ ఒక ల్యాబొరేటరీ లాంటివి తీసుకొస్తున్నారు. దానికి $1 బిలియన్ ఫండింగ్ అనేది తీసుకొచ్చారు. అంటే $1 బిలియన్ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఆగస్ట్ 16వ తారీఖున స్టార్ట్ చేశారు ఐఐటి ఢిల్లీలో. ఈ రోజు నుంచి రాబోయే 3 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేయబోతున్నారు కేవలం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఐఐటి విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తారు. దాంతో పాటుగా ఎవరైతే విప్రోలో ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ స్కిల్స్ ని పెంచుతున్నారు అనమాట. విప్రోలో ఇప్పుడు దాదాపుగా 2,50,000 మంది ఉద్యోగస్తులు అయితే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనేది విప్రో యొక్క ప్లాన్. సో 8,000 కోట్ల రూపాయలు ఏఐలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా అది ఐఐటి విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా ఎగ్జిస్టింగ్ ఉన్న విప్రో ఎంప్లాయీస్ కూడా ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇక 3 అప్డేట్ చేసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన భారతదేశపు బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత సంవత్సరంలో ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు తెలిసిందే ఎన్ని ఖాతాలు ఉంటాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఈ డేటాను అంతటికి హ్యాండిల్ చేయడం కోసం మెషిన్ లెర్నింగ్ కానీ డేటా అనలిటిక్స్ తీసుకొచ్చే కంపెనీల కోసం వీళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. గత సంవత్సరంలో దాదాపు 7 కంపెనీలని బిడ్డింగ్ కోసం ఆహ్వానించారు. అంటే వీళ్ళ ఆర్బీఐలో ఉన్న డేటా అన్నింటినీ మానిటర్ చేయడానికి కొత్తగా ఏదైనా రెగ్యులేషన్ తీసుకురావడం కోసం ఎగ్జిస్టింగ్ డేటాని మెషిన్ లెర్నింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకోవడం కోసం అని 7 కంపెనీలు తీసుకొస్తే తాజాగా ఆర్బీఐ మొత్తం 3 కంపెనీని ఫైనలైజ్ చేసింది. అందులో ఎసెన్షియర్ కంపెనీ ఒకటి ఉంది, మెకెన్జీ ఒకటి ఉంది, అలానే కంపెనీ ఎల్ఎల్పి అని ఇంకో కంపెనీ ఉంది. ఈ 3 కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చింది. వీళ్ళు చేయాల్సింది ఆర్బీఐలో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఆ డేటా నుంచి అర్థవంతమైన ప్యాటర్న్ తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి ఏదైనా పాలసీల కోసం ఉపయోగించుకోవడం అనమాట. ఎగ్జిస్టింగ్ డేటా నుంచి కొత్తగా ఈ ఆర్బీఐ ఎటువంటి స్టెప్స్ తీసుకోవడం కోసం అనేది ఈ 3 కంపెనీలతో టైఅప్ అయ్యారు. దీని డీల్ విలువ 91 కోట్ల రూపాయలు. ఈ 3 కంపెనీలకి 91 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పని చేయించుకుంటుంది. ఇప్పుడు మీకు ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే మన దేశపు సెంట్రల్ గవర్నమెంట్ ఐటీలో ఒక పెద్ద కంపెనీ విప్రో, అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఎంత ఫోకస్ పెట్టిందంటే భవిష్యత్తులో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటే ఈ పెద్ద పెద్ద సంస్థలన్నీ ఏఐ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తాయి. మన యువతకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచేమో ఏఐ గురించి ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. విప్రోలో ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఉద్యోగస్తులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇస్తామంటున్నారు. ఆర్బీఐ చూసుకున్నట్లయితే ఎగ్జిస్టింగ్ ఏదైతే వాళ్ళ కోట్ల డేటా ఉందో దాని నుంచి కొత్తగా పాలసీలు తీసుకోవాలంటే ఏఐని యూజ్ చేద్దామని చెప్తున్నారు. ఈ 3 ఇంపార్టెన్స్ మీరు గమనించుకున్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు కెరీర్ గా ఎంచుకోవడం లేదనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. అంత ఇంపార్టెన్స్ అనేది భవిష్యత్తులో ఉండబోతుంది. ప్రతి రంగంలో ఏఐ కీలకంగా మారబోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.